సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలవనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి సిడబ్ల్యూసీతో భేటీ కానున్నారు. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. అలాగే RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలవనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి సిడబ్ల్యూసీతో భేటీ కానున్నారు. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. అలాగే RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలవనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి సిడబ్ల్యూసీతో భేటీ కానున్నారు. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. అలాగే RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఆయన 2 రోజుల పాటు అధికారికంగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ముందుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి నీళ్లు, అదేవిధంగా కృష్ణా నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్ళి న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఢిల్లీలో న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు కేంద్రంతో ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత పర్యటన సందర్భంగా ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు, ఫిర్యాదు చేశారు. కేంద్రం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ బనకచెర్లకు సంబంధించి అనుమతులకు కోరితే దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పింది. కేంద్రం ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలి? కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే అన్యాయం సంబంధించి కూడా మరోసారి కేంద్ర మంత్రులను కలిసి చెప్పే అవకాశం. ఇక దీంతోపాటు మెట్రో విస్తరణకు సంబంధించిన నిధులు కేంద్రానికి రావాల్సి ఇప్పటికే ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్రానికి ఇచ్చిన నేపథ్యంలో నిధుల విడుదలకు సంబంధించి కూడా కేంద్రాన్ని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. దీంతోపాటు RRR నిర్మాణానికి ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కేంద్రానికి ఇచ్చారు. దానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రియాక్షన్ రాలేదు. కేంద్ర క్యాబినెట్ అయినప్పుడల్లా కూడా ఇటు మెట్రో కానీ RRR సంబంధించిన ప్రస్తావన చర్చ కూడా వస్తలేదు. కాబట్టి మరోసారి ఈ వారంలో జరిగే కేంద్ర క్యాబినెట్లో తెలంగాణకు రావాల్సిన మెట్రో, అదేవిధంగా RRR సంబంధించిన నిధుల విషయంలో వచ్చే క్యాబినెట్లో ఈ అంశంపై డిస్కషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తిని ఈసారి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అధికారిక కార్యక్రమాల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి నీళ్లు, కృష్ణా నుంచి రావాల్సిన తెలంగాణ వాటాకు సంబంధించిన నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది, దానిపై పోరాటం చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి సంబంధించి కేంద్ర మంత్రులను పర్యటించడంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ అంశానికి కేసు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఢిల్లీలో నిపుణులతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, బనకచెర్ల ప్రాజెక్టు ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూల్ కార్యక్రమాలు రాలేదు కాబట్టి మొత్తంగా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కేంద్ర మంత్రులతో, అదేవిధంగా ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మెట్రో 3rd ఫేజ్ సంబంధించి, అదేవిధంగా RRR సంబంధించిన నిధులు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కానీ కేంద్ర క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించకుండా ఈ 2 రిపోర్ట్ అంటే మెట్రో సంబంధించింది, అదేవిధంగా RRR సంబంధించిన రిపోర్ట్ ఇప్పటికే కేంద్రానికి ఇచ్చినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పెండింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఈసారి పర్యటనలో ఈ 2 అంశాలపై కూడా కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. సూర్య.